సిలువలో పలికిన యేసయ్య పలికిన 7 మాటలలో 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44, 45, 46 3 వచనాలు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అమెరికా దేశంలో ఎక్కువ చేయొచ్చు ఈ గుడ్ ఫ్రైడే పండగ. ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభువు వారు పుట్టిన దేశంలో ఇంకా చేయొచ్చు ఘనంగా. ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఇంకా ఘనంగా చేయొచ్చు. ప్రియులారా, యేసు ప్రభువు వారు ఒకటే మాట చెప్పిండు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. ఎంత సూటిగా మాట్లాడిండో చూడండి. ఈ మాటకు ఆ మాటకు ఎంత సూటిగా మాట్లాడిండో. నా ద్వారానే తప్ప. రెండో మాట, తండ్రి వద్దకు ఎవరు పోరు. చూడండి, ఎవరికి హాని చేయకుండా చక్కగా మాట్లాడిన మాట. నా ద్వారానే తండ్రి కాడికి వెళ్ళాలి అంటే నా ద్వారానే అన్నాడు. యేసు ప్రభు ఎందుకు చనిపోవాలి? ఒక గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చస్తే గాని మరలా మొలకెత్తదు. ప్రియులారా, గమనించండి. ఒక తల్లి కూడా చనిపోయి అంటారు కదా, చచ్చిపోయి ఎన్ని జన్మలు ఎత్తితే అంటారు కదండి. 9 మాసాలు మోస్తేనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ప్రియులారా, ఆర్టిఫిషియల్గా ప్రకృతి పరంగా బయట బిడ్డను కనలేము, మనం తయారు చేయలేము. అది తల్లి గర్భంలోనే తయారు కావాలి. ప్రియులారా, ప్రతి ప్రాజెక్ట్కి లేకపోతే ప్రతి క్రియేషన్కి ఒక క్రియేటర్ ఉండాలి. ప్రతి నిర్మాణమునకు ఒక నిర్మాణకుడు ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అంటే ఆయన ముందు ఎంతో ఒక నిర్మాణం ఉన్నది, బ్రహ్మాండమైన నిర్మాణం ఉన్నది. శూన్యం నుంచి సృష్టిని తయారు చేసిన దేవుడైన సిలువలో యేసు ప్రభువారు చనిపోయే ముందు 7వ మాట మాట్లాడిండు. ప్రియులారా, అద్భుతమైనవి 7 మాటలు. దప్పికొనుచున్నాను, అద్భుతమైనదే, సమాప్తమైనది, క్షమించుడు అన్నమాట. అమ్మ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తండ్రి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పటం అద్భుతమైన మాటే. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పినప్పుడు తప్పకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ప్రతి మనిషికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మనం అనుకుంటాం మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి ఉజ్జీవంగా ఆరాధించి పాటలు పాడిపోతే ఇక అయిపోయింది, నేను క్రైస్తవులు అనుకుంటారు. నీకు రక్షణ లేకపోతే నీకు పరలోకం ఉండదు. నేను చెబుతున్నాను, నీకు రక్షణ లేకపోతే, నీకు బాప్తీసం లేకపోతే బయట వ్యక్తితో నువ్వు సమానమే. 7వ ఏట 7th క్లాస్ టైంలోనే దేవుని వాక్యం విని మార్కు సువార్త 16 ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడితే 7వ తరగతి సమయంలో నేను బాప్తీసం తీసుకొని సిద్ధపడ్డాను. ఇప్పుడు చనిపోతే పరలోకమా నరకమా ఆలోచించన్నారు. నా హృదయం, నా మనసు ప్రేరేపణ కలిగింది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరు లేరు ఆ సమయంలో. ప్రియులారా, వెళ్ళిన బైబిల్ క్లాసులో చెప్పబడిన మాటలను బట్టి, పరిశుద్ధాత్మనిచ్చిన ప్రేరేపణ బట్టి చక్కని వాగులోని అక్కడున్న 10 మందితో పాటు నేను అక్కడ బాప్తీసం తీసుకోవటానికి కార్యం జరిగింది. దేవుడు ఎక్కడ కార్యమును జరిగిస్తాడో, కార్యసిద్ధిని చేస్తాడో అక్కడ తప్పకుండా దేవుని ముందు మనం శిరము వంచాల్సిందే. దేవునికి స్తోత్రం. మరణం అనేది మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ప్రియులారా, క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఏంటంటే ఎక్కడ చనిపోయినా కానీ తండ్రి చెంతకు చేరుతాము. అదే మాట. చదవండి ఒకసారి. తండ్రి, నీ చేతికి చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో అంటున్న మాట ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సహజంగా మనుషులైతే
కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు అనుకుంటారు ప్రియులారా. కొందరు విసుగుదల కలిగిద్ది వాళ్ళ ప్రాణం మీద. కొందరు అంటారు కదా, చనిపోయిన తర్వాత ఎక్కడైనా పాతి పెట్టండి, మున్సిపాలిటీని ఎవరైనా తెసపోండి ఈ దేహాన్ని, చచ్చిపోతే ఈ శవంతో పనే ఉంది అనుకుంటారు ప్రియులారా. చాలామంది వారి సావును రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేహం మీద ప్రేమ లేని వారు ఎందరో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టబాకు, నా శరీరమును కుళ్ళు పట్టనీబాకు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడలేదు, ఆయన ఆత్మ పాతాళములో విడవబడలేదు. అన్ని ఏకమై మూడవ దినమున మహిమ శరీరముగా తిరిగి లేచాడు. ఆయన మరణించటం వలన మనకు రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణను తృణీకరించడం అంటే ఏంటో తెలుసా? బాప్తిజం పొందిన నెలలా బాప్తిజం పొందిన తర్వాత కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు. చాలా మంది ఇష్టానుసారంగా జీవిస్తారు. బాధ ఎక్కువైందని మందు తాగితే, మందు ఎక్కువైతే బాధ కూడా ఎక్కువైతే, రోగం ఎక్కువైపోతే శరీరంలో ఎముకలు అవయవాలన్నీ కుళ్ళి కుసించిపోతాయి. వాడు తాగి చచ్చిపోయిందండి అంటారు ప్రియులారా. నిజమైన క్రైస్తవుడైతే వాడు చనిపోయిండు, పరలోకానికి వెళ్తాడండి అని చెబుతారు ప్రియులారా. క్రైస్తవులు చనిపోతే చక్కగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, సంఘం వచ్చిద్ది, పెట్టెలో పెడతారు, చక్కగా దానికి గుడ్డ పెడతారు, సిలువ వేస్తారు. సమాధి కాడికి పోయేంతవరకు పాటలు, ప్రార్థన, సమాధిలో పెట్టేంతవరకు జాగ్రత్తగా పెట్టె దింపుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాలు చదువుతారు. ఎంతో ఒక క్రమబద్ధీకరణగా సమాధి కార్యక్రమం జరిగిద్ది. జన్మ విషయంలో, వివాహం, పెళ్లి విషయం, మ్యారేజ్ విషయంలో ప్రియులారా నేను చెబుతున్నాను, క్రైస్తవులుగా మీకు విసుగు అనిపించవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక బహుమానం దాచిపెడతాడు, ఏదో ఒక బహుమానం దాచిపెడతాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నువ్వొక్కడవే భద్రం చేయగలిగిన వాడివి, నా ఆత్మను నువ్వొక్కడవే భద్రం చేయగలిగిన వాడివి, భద్రత కలిగిన వాడివి. ఏ వస్తువు అయినా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ఉండగలిగినంత వరకు నిలవ ఉంటుంది ప్రియులారా. ఊరికనే పిల్లలు వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి ఒక అరగంట 10 నిమిషాలు తీస్తే బయట గాలి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న పదార్థాలన్నింటినీ పాడు చేస్తాయి. అందుకని ఊరికొక డోర్ తీయకుండా కావలసిన సేపు 1 నిమిషంలో తీసుకుని డోరు, ఆ ఆహార పదార్థాలు బయటికి తీసి వెంటనే డోర్ వేయాలి. అది ఎప్పుడూ కూడా రన్ అవుతూనే ఉండాలి కరెంటు దానికి. గమనించండి ప్రియులారా. ఫ్రీజర్ తెలుసండి? ఫ్రీజర్ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత శవాన్ని పెడతారు, చూసినవా? దాన్ని ఏమంటారు? ఫ్రీజర్ అంటారు దాన్ని. దానికి కూడా కరెంటు పాస్ అవుతామంటే శవం తొందరగా కుళ్ళిపోదు, వాపు రాదు. ఎట్లా ఉన్న శవం అట్లనే ఉంటుంది, చెమట పట్టినట్టు కూడా ఉండదు. గ్లాసులకు పట్టింది చెమట కానీ మనిషికి పట్టదు ప్రియులారా. ఉప్పుకొని అవసరం లేదు దానికి. అందుకనే క్రైస్తవులు కానీ ఎవరైనా ఏం చేస్తారో చనిపోయిన వెంటనే 1000 కానీ 2000 ఖర్చు అయినా కానీ ఆటో మాట్లాడుకుని ఫ్రీజర్ తెచ్చుకుంటారు. ఫ్రీజర్లో శవాన్ని పెట్టిన తర్వాత తీసేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించి తెల్ల బట్టలు కట్టి ప్రార్థన పూర్వకంగా పెట్టెలో పెడతారు. పెట్టెలో పెట్టి ఆఖరి చూపు చూసేంతవరకు కొంచెం తీసి ఆ పెట్టెకి శిలలు కొట్టి తీసుకువెళ్ళిపోయి సమాధి పక్కనున్న ఆ యొక్క ఏదైతే గద్దెలాగుంటే ఆ మట్టి మీద పెట్టి మరలా ఆఖరి చూపెరంతో చూసి కొందరు ముద్దు పెట్టుకుని ఇష్టపడి మూతేసి పెట్టెలో ఏమన్నా వేస్తే ఒకవేళ వేస్తారు, పూలు కనుక సెంటు, లేకపోతే ఆ సమాధి లోపల ఉప్పు వేస్తారు. ఉప్పు ప్యాకెట్లు ఒక బస్తా నిండా ప్యాకెట్లు తెచ్చి చించి అడుగునేసి పెట్టెను జాగ్రత్తగా దించుతారు. లోపల 9 చేరి జాగ్రత్తగా పెట్టి లోపల పెట్టి పెట్టె మీద కూడా కొంచెం ఉప్పేసి ఆ తర్వాత మట్టేసి ఆ తర్వాత సమాధి బంధలాగా చేసి కొంచెం పైన సిలువేసి క్రొవ్వొత్తులు వెలిగించి పూలు చల్లి సిలువ పెట్టి ప్రార్థన చేసి మరలా జాగ్రత్తగా ఇంటికి వస్తారు. ఆయన నిత్య జీవం కలిగిన వాడైతే ఆయన పేరు పెట్టి పిలిచే రోజు వస్తే ప్రభు ఖచ్చితంగా సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారు కాబట్టి, ఆయన కడబురి శబ్దం వింటారు కాబట్టి ఆయన పేరు పెట్టి ప్రభు మరలా పిలుస్తాడు. ఆయన సమాధిలోంచి వెంటనే బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన్ని ఎదుర్కోవటానికి, యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి గమనించండి. అయిపోయింది అనుకోబాకండి బాప్తీసం తీసుకుని ప్రియులరా. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె వలె మనం సిద్ధపడాలి. ప్రతిరోజు మనం సిద్ధపడాలి.
యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తెలుసా? అయ్యా ఎప్పుడు వచ్చిందయ్యా నీ రాకడా, ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు వస్తావయ్యా, మమ్మల్ని దేశపోయా అంటే యేసు ప్రభు అన్న కదా, నాకు కూడా తెలియదయ్యా అనడు. నాకు కూడా తెలియదయ్యా అనడు. తండ్రికి ఒక్కడికే తెలుసు అనడు. మొన్నటి దినాన్ని ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఒక అమ్మగారు ఫోన్ చేసింది. ఒక చిన్న రిపోర్ట్ అడిగితే చెప్పాను. తర్వాత మా సమస్య చెప్పిన తర్వాత, అయ్యో అవునా పాస్టర్ గారు, దేవుడి ఇస్తాలే పాస్టర్ గారు, మీకు ఆరోగ్యం బాగుందా, అమ్మగారికి ఆరోగ్యం బాగుందా, అవునా అవునా అని చెప్పుకుంటూ ఆమె అంటుంది కదా, ఏమంటుంది తెలుసా? పాస్టర్ గారు మనం ఎత్తబడాలి పాస్టర్ గారు అన్నది. నువ్వు ఎత్తబడాలి, అమ్మగారు ఎత్తబడాలి. ప్రార్థన చేసుకుంటా, ప్రభువా అమ్మగారు ఎత్తబడాలి, అయ్యగారు ఎత్తబడాలి, మేమందరం ఎత్తబడాలయ్యా, నీ రాకడ దగ్గర ఉందయ్యా. ఒక తమిళ్లో మాట్లాడే ఒక సిస్టర్, ఒక అక్క, ఒక సిస్టరు తెలుగులోని మా కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. అయ్యా వారు ఎత్తబడాలయ్యా, వారు ఈ లోకంలో విడువబడకూడదయ్యా, ఈ లోకంలో విడవబడకూడదయ్యా. ఎక్కడో 600 కిలోమీటర్ల ఖమ్మం నుంచి, ఇక్కడ నుంచి అక్కడికి 600 కిలోమీటర్స్ ఒక చిన్న ఫోన్లో అంటుంది, ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకో, వారు ఎత్తబడాలి ప్రభువా. ఆమెకి ఏం అవసరం? స్వార్థం కలిగిన లోకము, అహంకారం కలిగిన లోకము, కుతంత్రంతో బ్రతికే లోకం ఇది. ఎవరు ప్రార్థన చేస్తారు? క్రైస్తవుడు ఒక్కడే ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడికి ఒక్కడికే ప్రేమ ఉంటుంది కనుక, ప్రభువా వారు అవసరం తీర్చు, వారి గర్భఫలాన్ని ఇవ్వండి, వారు అనుకుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ప్రభువా అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు చాలా దుఃఖం అనిపించింది. కొందరు ప్రార్థన చేసిన పక్కమటోడు కూడా దుఃఖం అనిపించింది. అంత ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ సేవకులు ఎత్తబడాలయ్యా, వారిని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఎవరు చేస్తారు ప్రార్థన? అమ్మా ఎవరున్నారమ్మా ప్రార్థన చేయటం మన కోసం? మన ఆరోగ్యం, మన క్షేమం కోరేవారు, మన పిల్లల ఆరోగ్యం కోరేవారు, మన పుట్టినరోజులు, మన కార్యక్రమాలు, మన పెళ్లి రోజులు, మన ఇల్లు కట్టుకోవటం, మన క్షేమం విషయంలో, మన బీపీ షుగర్ల విషయంలో ఎవరు ప్రార్థన చేస్తారు? ఇంతకుముందు అమ్మగారు ఒక మాట చెప్పింది, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఒక్క నిమిషమే విడిచిపెట్టిండు. తెలుసా మీకు? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆ తండ్రి లేకపోయినా ఏం కదా అనుకోలేదు, కానీ అదొక సహవాసం. ఇట్స్ ఎ క్లోజ్ ఫ్రెండ్షిప్. తండ్రితో ఎడబాసై ఉండటం ఆయనకి ఇష్టం లేకుండా అయిపోయింది అంతే. ఆయన అంటాడు తెలుసా, శిష్యులతో మాట్లాడేటప్పుడు, తండ్రియు నేను ఏకమై ఉన్నాం. తండ్రిలోనే నేను చెబుతున్నాను, తండ్రి నాకేమి ఇస్తే నేను అదే మాట్లాడుతున్నాను. ఆయన బోధించిన 3.5 సంవత్సరాలు మొత్తము తండ్రి నేను ఏకమై. ఫిలిప్పు నీకు తెలియదా? ఆంధ్ర నీకు తెలియదా? తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రిని ప్రేమించిన లోకం, తండ్రిని ద్వేషించే లోకం, తండ్రి కొడుకు కలిసి కూర్చుని తాగే లోకం ఇది, ఎగిరే లోకం ఇది, కలిసి పాపం చేసే లోకం ఇది, ఇష్టానుసారంగా జీవించే లోకం ఇది, వాయవర్సలే లోకం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, తండ్రియు నేను ఏకమై ఉన్నాము, నా తండ్రిలో నుంచే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అంటాడు, చదువు చెల్ల, ఆ మాట చదువమ్మా. తండ్రి నీ చేతికి నా ఆత్మ ఎందుకు అప్పగించాలి? అమ్మా ఎందుకు అప్పగించాలి? ఏకమై ఉన్నాడు ఆయన, క్రీస్తుకి తండ్రి అయి ఉన్నాడు. తండ్రి దగ్గర అయితేనే నా ఆత్మ భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర అయితేనే ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తే వినండి. ఇద్దరు భార్య భర్తలు వినపడుతుంది కదా, ఇద్దరు భార్య భర్తలు సందర్భంగా చెప్తాను. వాళ్ళ భార్య స్థానానికి వెళ్ళి, భార్య భర్తలు కాబట్టి వాళ్ళ ఇష్టం, మనకు అవసరం లేదు. కొంచెం చీకటి కొంత లైట్ అని చెప్తాంటే సరే ఆయన దూరంగా లైట్ వేస్తున్నారు. భార్య భర్త ఇక్కడ అందరూ భార్య భర్తలు, మేము కూడా అందరం ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను. భార్య స్నానం చేస్తాను, చీకటి ఉంది కాబట్టి లైట్ వేసాడు. భర్తే లైట్ వేస్తున్నారు. లైట్ వేసేవాడు ఏం చేయాలి? స్నానం చేసేంత వరకు లైట్ వేయాలి. ఏం చేయాలండి? లైట్ వేసుకుంటూ కూడా వాడు గేమ్ ఆడుతున్నాడు. లైట్ వేసుకుంటూ కూడా సెల్లులో గేమ్ ఆడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి. ఇంకో మాట అంటాడు, తండ్రియు నేను
ఏకమై ఎలా ఉన్నామో మీరును మేము ఏకమై ఉన్నామంటాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమ, ఇది ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ఆయన ఏమంటాడు తెలుసా? యేసుప్రభు ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. నీవు వేసిన సొక్క నేనెత్తేనే నువ్వు వారం, నువ్వు కట్టినట్టు ఇల్లు నేను గడితేనే నువ్వు వారం. అర్థమైందా? నువ్వు వేసినట్టు జడలు తిప్పి నేను వేస్తేనే నన్ను కాపీ చేసి నువ్వు అంటావు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నా మనసు కలిగి మీరు ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వార్థం లేనివాడు ఆయన, ఆయన కపటం లేనివాడు ఆయన, ఆయన ఈ లోకములో పాపం లేనివాడు ఆయన. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనం చదవమ్మా, చదవరా. కీర్తన గ్రంథం 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువపై చనిపోయే సమయంలో ఈ వచనములో మొదటి భాగాన్ని యేసయ్య పలికాడు. లేఖనము నెరవేరునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అప్పటి నుంచి ఒక స్టెఫెన్ లాంటి వాళ్ళు, అప్పటి నుంచి ఎంతో మంది మిషనరీలు, అప్పటి నుంచి ఎంతో మంది గొప్పవారు, అప్పటి నుంచి ఎందరో విశ్వాసులు ఈ మాట పలికారు. ప్రియులారా, ఆయనకు అప్పగించిన దానిని దేవుడు తప్పకుండా క్షేమంగా ఉంచి సంరక్షిస్తాడని నిశ్చింతగా యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఒకటే ఉద్దేశం ఏంటంటే, నా ఆత్మను తండ్రికి ఇస్తే ఆయన జాగ్రత్తగా కాపాడతాడు. నేను చెబుతాను ఏమండి, ధనవంతుడు పరీక్ష రాయుటకే ధనవంతుడు ఇంటి వాకిట లాజరు పడి ఉన్నాడండి. లాజర్కి ధనవంతుడు ఏనాడు కూడా ఒక్క ముద్ద అన్నం పెట్టలేదటండి. అర్థమైందండి? ఏమండి, లాజరు ధనవంతుని ఎప్పుడు ఏడిపియలేదు. ఈ రోజుల్లో అడుక్కునే వాళ్ళు, వేధించే వాళ్ళు ఉన్నారు. అడుక్కోవటం కూడా ఒక స్టైల్, ఫ్యాషన్ అయిపోయింది. ప్రియులారా, లాజరు ధనవంతుని ఎప్పుడు ఏడిపియలేదు, ఎప్పుడు బాధ పెట్టలేదు. కానీ ధనవంతుడు లాజర్కి ఎప్పుడు భోజనం పెట్టలేదు. ప్రియులారా, ఒకరోజు ఆయన చనిపోయిండు, ఒకరోజు ఈయన చనిపోయిండు. ప్రియులారా, ధనవంతుడు ఎక్కడ పోయింది తెలుసా? దేవదూతల చేత పరదేశికి వెళ్ళిపోయిండు. ప్రియులారా, ఎవరు? లాజరు పరదేశికి వెళ్ళిపోయిండు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయిండండి? పాతాళానికి పోయిండు. ధనవంతుడు పాతాళానికి పోయి అబ్రహామును పిలుస్తున్నాడు. ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. తండ్రివైన అబ్రహామా, నాకు నీళ్ళు తీసుకురా. మన జీవితంలో ప్రతి ఒక్కరు ఒక ఎగ్జామ్ ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా. దేవుడు ఎందుకో ఆ భయంకరమైన ఎగ్జామ్ రాయనీయకుండా లాజర్ను కాపాడిండు. నిన్ను కూడా కాపాడాలంటే నువ్వు కూడా ఎవరికైనా ఒకరికి నువ్వు దానం చేసేవానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించండు, డబ్బు మీద మనసు పెట్టుకుండు, ఈ లోకముల వ్యామోహం మీద, ఈ లోకముల విలువైన వస్త్రాల మీద, సన్నపార బట్టల మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రియులారా, గమనించండి. తప్పకుండా మన ఆత్మను ఆయన చేతిలో పెడితే అది సురక్షితంగా, నిశ్చింతంగా ఉంటుంది. ప్రియులారా, మన ఆత్మ, జీవం, మన శాశ్వత భవిష్యత్తు, వీటన్నిటికీ దేవుని చేతుల్లో పెట్టడం అనేది ప్రియులారా జ్ఞానయుక్తమైన పద్ధతి. చాలా మంది దేవుని నమ్ముకుని చర్చిలకు వచ్చి కూడా ఏమంటారు తెలుసా? ఎవరు తెలుసు పాస్టర్ గారు? పరలోకానికి ఎవరు వెళ్తారో, నరకానికి ఎవరు వెళ్తారో ఎవరికి తెలుసు? మాకు తెలుసా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికి కన్ఫ్యూజ్ అవుతారు, ఏ చర్చి పోవాలో అర్థం కాదు. కొందరు ఎలా ఉంటారో తెలుసా అండి? దేవుడు వారింటికి రాకుండా ఉన్నట్లు కూడా దారి మూసేస్తారు. ప్రియులారా, అరే ఈమె ఎట్లొచ్చింది మనకు అర్థం కాదు. కంప కొట్టినట్టుగా అయిపోతూ ఉంటారు. ప్రియులారా, వారికి ఫోన్ చేయకుండా, వారింటికి వెళ్ళకుండా, వారింటికి వెళ్ళి ప్రార్థన చేయకుండా, అంటే వారుగా ముందుగానే క్లోజ్ చేసుకుంటారు ద్వారాలు. ప్రియులారా, విన్నారండి మాటలు? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచిస్తే ఇదిగో ఒకటే ఏంటంటే, మన ఆత్మను దేవుని చేతిలో పెట్టడం అనేది జ్ఞానయుక్తమైన పద్ధతి. ఇష్టానుసారంగా జీవించి మీ ఆత్మను ఎక్కడో పోగొట్టుకుందాం అనుకోబాకండి. నరకం సిద్ధముగా ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము.
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, 11వ వచనములో అపోస్తులను, బోధకుడను, నేను చేసిన సేవను బట్టి నేను విసుగుపోవచ్చు, నేను చేసిన ప్రార్థన బట్టి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు, నాకు విసుగుదల కలిగి ఇక సేవ చేయలేను, ప్రార్థన చేయలేను, మందిరానికి వెళ్ళలేని చెప్పేసి బాధ కలగవచ్చు. కానీ ఇతడు పారిపోయిన వాడు కాదు, ఇతడు వెనుక తిరిగి వెళ్ళిపోయిన వాడు కాదు ప్రియులారా. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ హేతువు చేత. ఏ హేతువు చేత? సేవకునైనందుకు, అపోస్తునైనందుకు, బోధకునైనందుకు, పరిచారకునైనందుకు. కొందరు బాధపడతారు, ఏం పరిచర్య ఏమో, ఎప్పుడు ఈ సాపలు నేనే మడతేయాలట, ఈ పాటలు నేనే పాడాలట, ఏ పనున్న నన్నే పిలుస్తారని చెప్పేసి విసుగుపడతా ఉంటారు చాలా మంది ప్రియులారా. ఏమండి, శ్రమ పడతారు సేవకునైనందుకు. గమనించండి మాటలు ప్రియులారా. చూడండి ప్రియులారా, కానీ రాయబడిన మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నా వైపు చూడండి దయచేసి. నువ్వు ఎవరిని ఎరగాలో తెలుసా? నువ్వెవరిని తెలుసా? నీ పెళ్లి కుమారుడైన క్రీస్తు నువ్వు ఎరిగి ఉండాలి. నీ దేవుని నువ్వు ఎరిగి ఉండాలి. ఆయనలో ఎంత మహాత్మ్యం ఉందో, ఆయనలో ఎంత శక్తి ఉందో, ఆయనలో ఎంత అధికారం ఉందో నువ్వు ఎరిగి ఉండాలి. కొంతమంది బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా బలం సరిపోదు, శక్తి సరిపోదు, సావాసం సరిపోదు, ఫ్రెండ్షిప్ సరిపోదు, తిండి సరిపోదు, తాగుడు సరిపోదు, తిరుగులు సరిపోదు. నిజమండి. అంటే యేసు ప్రభులో ఏమీ లేదనుకుంటారేమో చాలా మంది. కానీ బాగా ఆలోచించండి, ఇక్కడ రాయబడిన మాటను ఆలోచిస్తే ఆయన అంటున్నాడు కదా, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. ఐ నో హిమ్. యేసు ప్రభు వారు ఎవరో తెలియని వారు ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? యేసు ప్రభు వారు ఎవరో తెలియని వాళ్ళు ఏమంటారండి? చెప్పండి, ఏమంటారండి? నువ్వెవరో తెలియకపోతే నేను ఏమంటారు? ఆయన చులకన చేసి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు అంట కదా, నా కార్యమును చూసి నన్ను చులకన చేయగలిగిన వాడు ఎవరూ లేరు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యములో పద్ధతి, ఆయన మరణములో పద్ధతి, ఆయన తిరిగి లేవటంలో పద్ధతి, ఆయన పుట్టుకలో పద్ధతి, ఆయన పరిశుద్ధుడు, కామ క్రోధ మదమత్సము లేని వాడు. ఆయన ఏకైక బ్రహ్మచారి అయి ఉన్నాడు. కామం కలిగిన వాడు కాదు, మదమత్సము కలిగిన వాడు కాదు, ఆవేశపరుడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన కార్యములు రుచి చూచి చులకన చేయగలిగిన వారు ఎవరు లేరు. అద్భుతాలు పొంది మందిరాలు ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. స్వస్థతలు పొందుకొని ప్రార్థన చేయకుండా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు కనుదృష్టి ఇచ్చారు, అయినా కానీ బైబిల్ చదవరు కొంతమంది. చెవుడు వినికిడి ఇచ్చారు, అయినా దేవుని వాక్యం వినరు కొంతమంది ప్రియులారా. అందుకని బైబిల్ ఏమని తెలుసా? వినుటకు వేగిరి పడాలి, మాట్లాడటకు నిదానించాలట ప్రియులారా. వినుటకు వేగిరి పడితే ఎప్పుడు ప్రార్థన నువ్వే వెతుక్కుంటూ రావాలి ప్రియులారా. ఎప్పుడు ప్రార్థన, గుడ్ ఫ్రైడే ఎప్పుడు, ఆదివారం ఎప్పుడు, రొట్టె దోషం ఎప్పుడు, ఈస్టర్ ఎప్పుడు, నువ్వు వెతుక్కుంటూ రావాలి. నువ్వు వినుటకు వేగర పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో వేగరపాటు ఉండాలి ప్రియులారా, నీలో వేగరపాటు ఉండాలి ప్రియులారా. కొంచెం ముందుకెళ్దాం. నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవచ్చున్న దినము వరకు ఆయన కాపాడగల రూఢిగా నమ్ముచును. రెండవ రాకడ వచ్చేంత వరకు నా ఆత్మను కాపాడగలిగిన వాణ్ణి నేను ఎరుగుదును. ఐ నో హిమ్ హూ ఈస్ హి. నేను ఎరుగుదును గనక నేను ఈ శ్రమను బట్టి సిగ్గు పడను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.